తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయ సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు జూలై మాసంలో ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి జూలై 16వ తారీఖు దాకా మిథున రాశిలో ఉంటారు. జూలై 17 నుంచి మనకి కర్కాటక రాశిలో ఉంటారు. అలాగే కుజుడు వచ్చి మనకి వృషభ రాశిలో ఈ మాసం అంతా ఉంటారు. నెక్స్ట్ రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే గురువు వచ్చేసి మనకి ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలో ఉంటారు. శని వచ్చి మనకి మీన రాశిలో ఉంటారు. అలాగే బుధుడు వచ్చి మనకి మిథున రాశిలో స్వస్థానంలో ఉంటారు. అలాగే శుక్రుడు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. అలాగే కేతు వచ్చేసి ఈ శుక్రుడితో పాటే సింహరాశిలో ఉంటారు. సో ఇవండి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు జూలై మాసంలో ఈ స్థానాల్లో ఉంటారు. ఇక 9వ రాశి అయిన ధనుస్సు రాశి. ధనుస్సు రాశి అనగానే మనకి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి ధనుస్సు రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలే ఉంటాయండి. ఎందుకంటే మెయిన్గా అర్ధాష్టమ శని అనేది ఇంకా సంవత్సరం కాలం పాటు ఉండడం, అలాగే రాశ్యాధిపతి అయిన గురువు మెయిన్గా అష్టమ స్థానంలో ఉండడం, ఎంత ఉచ్చైనా కూడా అష్టమ స్థానంలో ఉండడం, అలాగే రాహుకేతుల మటుకు తృతీయ భాగ్యస్థానంలో బాగానే ఉన్నారండి. కాబట్టి మెయిన్గా ఈ అర్ధాష్టమ శని మూలాన్ని చిక్కులు చికాకులు, మానసిక ఆందోళన, స్ట్రెస్, స్ట్రెయిన్ ఎక్కువగా ఉండడం, డబ్బు విపరీతంగా ఖర్చు అవడం, చిన్న చిన్న అనారోగ్యాలు చేయడం, ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అనారోగ్యం చేస్తుంది. అలాగే గృహిణులకి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. శ్రమకాలం ధనం వ్యర్థమైనందుకు అవకాశం ఉంది. అవసరానికి డబ్బులు సమకూరవు, రావాల్సిన బాకీలు ఆలస్యం అవుతాయి. షూటీస్ పెట్టకండి, స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళకండి, మధ్యవర్తిత్వం వహించకండి. డబ్బు ఖర్చు విపరీతంగా ఉంటుంది. కొత్త అప్పులు చేయాల్సి ఉంటుంది. అప్పుల వాళ్ళ బెడద తప్పదు. వ్యాపారస్తులకి మిశ్రమంగా ఉంటుంది. గడ్డు కాలం అని కూడా చెప్పొచ్చు. వ్యాపార నష్టం కూడా జరిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే మెయిన్గా అర్ధాష్టమ శని ఎఫెక్ట్, అలాగే గురువు కూడా అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి, మెయిన్ గురువు ధనకారకుడు కూడా కాబట్టి, గురువే అష్టమంలో ఉన్నాడు కాబట్టి విపరీతమైన ధనం ఖర్చు అయిపోవడం, అలాగే అప్పులు ఎక్కువగా చేయడం, క్రెడిట్స్ ఇచ్చేయడం వలన వాళ్ళు వెనక్కి ఇవ్వలేకపోవడం, సామాన్లు సరుకులు తీసుకున్నారు కానీ డబ్బు వెనక్కి ఇవ్వకపోవడం అనేవి జరుగుతాయి. కాబట్టి రాజకీయ నాయకులు, పత్రికా రంగం, యూట్యూబ్ రంగం, మీడియా రంగం, సినిమా రంగం, వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా మిశ్రమంగా ఉంటుందనే చెప్పుకోవాలండి ఈ మాసం అంతా. ఒక్క విద్యార్థులకు కూడా బాగుంటుంది. ఎందుకంటే ఎవరికైతే జాతకరీత్యా లగ్నం నుంచి అష్టమ స్థానంలో గురువు ఉంటాడో, లైక్ ఇప్పుడు రాశి నుంచి కూడా అష్టమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి వారు తల్లిదండ్రులు దూరంగా వెళ్ళి చదువుకోవడం ఇవన్నీ జరుగుతాయండి. సో తల్లిదండ్రులకు దూరంగా ఉండి వెళ్ళి చదువుకోవడం అంటేనే మంచి సీట్ సంపాదించడం, మంచి అడ్మిషన్ ఒక మంచి యూనివర్సిటీలో రావడం చేతే వాళ్ళు పక్క రాష్ట్రం కానీ అంటే ఫారెన్ వెళ్ళి చదువుకోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి విద్యార్థులకు మటు సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇది కాకుండా వెహికల్ డ్రైవింగ్ కూడా జాగ్రత్తగా జరిగింది. వెహికల్ స్థానం వచ్చేసి చతుర్థ స్థానం. ఆ చతుర్థ స్థానంలో శని ఉండడం చేత వెహికల్ యాక్సిడెంట్ జరగడం కానీ, చిన్న చిన్న ప్రమాదాలు జరగడం కానీ, మన వెహికల్కి ఏమైనా పెద్ద యాక్సిడెంట్ జరగడం కానీ, ఎవరైనా తీసుకెళ్ళినా మనం జాగ్రత్తగా ఉన్నా కూడా మన వెహికల్కి ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందండి. సర్వీసింగ్ కూడా ఎక్కువగా అవడం, ఖర్చు ఈ ఏడాది ఇలాంటివన్నీ జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మౌనంగా ఉండడం కూడా ఉత్తమం అండి కొన్ని రోజుల పాటు. ఈ అష్టమ స్థానంలో గురువు ఉండడం వల్ల, గురువు ఉచ్చలో ఉండడం కూడా వల్ల తీర్థయాత్రలు చేయడం, దేవదర్శనం చేసుకోవడం, గురువుని దర్శించడం, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందడం ఇవన్నీ చేసుకుంటారు. అలాగే దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి అయిన గురువే అష్టమంలో ఉన్నాడు కాబట్టి బాగా కష్టపడితే కానీ పనులు జరగవు. విపరీతమైన కష్టమే ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా మెయిన్గా ఈ ముక్కు సూటితనం, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ మూలాన్ని కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనవసరమైన నిందలు కూడా పడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో జాగ్రత్త వహిస్తే కనుక మంచిదండి. స్థాన చలనం మటుకు 100% ఉంది. ఎందుకంటే మెయిన్గా అర్ధాష్టమ శని నడుస్తుంది ఇక్కడ, ప్లస్ అష్టమంలో కూడా గురువు ఉన్నాడు కాబట్టి స్థానచలనం ఉంది. స్థానచలనం అంటే ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, లేదంటే వేరే ఊరికి వెళ్ళి ఉద్యోగం చేయడం కానీ, లేదా డిపార్ట్మెంట్ చేంజ్ కానీ, లేదంటే బిల్డింగ్ చేంజ్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా జరిగేందుకు అవకాశం ఉంది. సో గ్రహాలతో పాటు మనం కూడా సంచరిస్తే మంచిది. అంతేగాని దానికి ఎదురోడి తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు, వైఫ్ పిల్లలు ఇక్కడే ఉన్నారు, నేను ఆ ఊరు వెళ్ళను ఇలాంటి పెట్టుకుంటే కనుక కష్టకాలంలో అప్పుడు నిజంగా చాలా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంట్లో వైఫ్ సిక్ ఉండడం, లేకపోతే పేరెంట్స్ సిక్ ఉండడం, పిల్లలు కరెక్ట్గా ఏదైనా మెయిన్ ఎగ్జామ్స్ రాస్తున్న టైము మీరు ఇక్కడ లేకుండా ట్రాన్స్ఫర్ అయ్యాం కూడా అప్పుడు చాలా కష్టం అవుతుంది. కాబట్టి గ్రహాలతో పాటు మనం కూడా సంచరిస్తే మంచిది. సో స్థానచలనం ఉంది కాబట్టి వీలైతే స్థానచలనం అవ్వడం, లేదంటే ఉద్యోగం మారడం, ఇలాంటివన్నీ మంచి అవకాశం వస్తే మారితే కనుక మీకు అన్ని విధాల మంచి చేకూరుతుంది. ఆరోగ్యం అనేది ఏంటంటే మెయిన్గా ఆరోగ్యం మిశ్రమంగా ఉందండి. ఎందుకంటే మెయిన్గా అర్ధాష్టమ శని ఎఫెక్ట్ తోటి గురువు అష్టమంలో ఉండడం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి. మరి పెద్ద అనారోగ్యాలు అయితే ఏమి ఉండవండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా చిన్న అనారోగ్యం చేసుకుంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మంచిది. సో ఆరోగ్య విషయంలో మటుకు మిశ్రమ ఫలితాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి మెయిన్గా పరిహారాల విషయం వచ్చేసి ఈ జూలై మాసంలో
మెయిన్గా మనకి అర్ధాష్టమ శని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉంటే మంచిది. వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేస్తే మంచిది. అలాగే శనికి 19,000 సార్లు జపం చేయించి నల్ల నువ్వులు 200 గ్రాములు దానం ఇస్తే మంచిది. అలాగే వెంకటేశ్వర స్వామి మరియు ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే మంచిది. వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది ప్రతిరోజు. అలాగే ప్రతి బుధవారం శనివారం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేసి ఆయనకి అభిషేకం కానీ అర్చన కానీ చేయిస్తే మంచిది. అలాగే ప్రతి మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేసి వీలవుతే కనుక సింధూర పూజ, తమలపాకుల పూజ, అలాగే వడమాల ఆంజనేయ స్వామి సమర్పిస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది.